సమంత నటించిన ఫిమేల్ ఓరియంటెడ్ థ్రిల్లర్ యశోద ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్ మీడియా యుగంలో ప్రతి హీరో, హీరోయిన్ ట్రోల్స్కి ఎగురవుతున్నారు. తమకి నచ్చని వారి సినిమాలపై నెగటివ్ కామెంట్స్తో విపరీతమైన ట్రోలింగ్ చేయటం ట్రెండింగ్గా మారింది. ఈ విపరీత పరిస్థితి నుంచి సమంతకు మినహాయింపు ఇచ్చినట్టే ఉన్నారు ట్రోలర్స్. యశోద చిత్రంపై అనవసరపు నెగటివ్ కామెంట్స్ ఏవీ నెట్టింట కనిపించకపోవటం విశేషం. రీసెంట్గా సమంత తాను మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదే విషయాన్ని యశోద మూవీ ప్రమోషన్స్లో కూడా ప్రస్తావించింది. అలా ప్రసారమైన రికార్డెడ్ ఇంటర్వ్యూస్లో ఆమె కన్నీరు పెట్టిన దృశ్యాలు ప్రేక్షకుల్ని కలిచివేశాయి. సమంత పట్ల అందరికీ సానుభూతి కలిగింది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ యశోద చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్గా ఉందని, ఇంటర్వెల్కి ముందు సీక్వెన్స్ బాగుందని అంటున్నారు. యశోదగా సమంత ఎమోషనల్ సీన్స్ని, యాక్షన్ సీన్స్ని అదరగొట్టేసిందంటున్నారు. క్లైమాక్స్ గొప్పగా లేవని చెప్తున్నారు. అంచనాలు లేకుండా వెళ్తే యశోద ఎమోషనల్ థ్రిల్లర్గా తృప్తినిస్తుందని రివ్యూస్ వెలువడుతున్నాయి. సమంతపై ప్రేక్షకుల్లో నెలకొన్న సానుభూతి యశోద చిత్రానికి ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి మరి.